అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మనందరినీ కూడా ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఇన్ని దినాలు ఈ నెలంతా కూడా కాపాడినందుకు దేవాతి దేవునికి స్తోత్రములు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము అపోస్తుల కార్యాలు 18:10. అపోస్తుల కార్యములు 18:10. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 18:10. నేను నీకు తోడయున్నాను కనుక భయపడకుము, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవరునూ రారు. ఆమెన్. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు దేనికి భయపడుతూ ఉన్నావు? దేనికి భయపడనవసరం లేదు. వాళ్ళు వీళ్ళు ఏదైనా చేస్తారేమో, ఇదిగో నా జీవితం ఏమైపోతుందో, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో, అసలు నేను ఎట్లా జీవిస్తానో ఏమో, నాకు ఏదో ఒక హాని చేయటానికి, నా మీదికి ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి, నేను ముందుకు కొనసాగకుండా ఉండటానికి, నా కుటుంబాన్ని నా జీవితాన్ని నష్టపరచడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఎలా ముందుకు వెళ్ళాలో నాకు అర్థమే కావటం లేదని మీరు భయపడుతుంటే కనుక దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ఏ కీడు మీ మీదికి రాదు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు 91వ కీర్తనలో మనకు తెలియజేసి ఉన్నాడు, నీ మీదికి ఎట్టి కీడును సంభవింపదు, నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ మీదికి ఎట్టి అంటురోగమును రాదు అంటున్నాడు. కాబట్టి దేనికి భయపడనవసరం లేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు హాని చేయటానికి నా మీదికి ఎవ్వరు రారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు విరోధంగా ఈ ఆయుధము వర్ధిల్లదని. కాబట్టి మనకు విరోధంగా ఈ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మనం అన్ని విషయాల్లో ముందుకు నడవగలుగుతాం. కాబట్టి ఆ దేవుడు మనకు తోడున్నాడని ధైర్యంతో మనందరం కూడా ముందుకు సాగి వెళుదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు నాయన. అవునయ్య, ఈరోజు ప్రభువా అపోస్తుల కార్యాలు 18:10 ద్వారా నాయన, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు అని వాగ్దానం ఇచ్చి ఉన్నావు నాయన. ఎందుకంటే ప్రభువా నీవు మాకు తోడుగా ఉన్నావయ్యా. భయపడకుము, జడియకుము, నేను నీకు తోడై ఉన్నానన్నావు ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభా, నువ్వు మాకు తోడయుండి సమస్తంలో కూడా నాయన, సమస్త కార్యంలో ఎక్కడ ఏ కీడులో మేము పడకుండానట్లు ప్రభా నీ దూతల కాపుదల నుంచి నాయన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన, ఇదిగో నా మీదికి ఇంతమంది లేస్తూ ఉన్నారు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని ప్రభా ఎంతమంది దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి బిడ్డకు నీవే తోడై ఉండమని, నీవు ఉన్నావని ధైర్యంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. ప్రయాణంలో ఉంటున్న బిడ్డలందరికీ నీవే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియని వారికి ఎంతోమందికి పంపిస్తే కనుక ఎంతోమంది వాక్యం విని ఆదరణ పొందుకుంటారు. ఎందుకంటే ఎంతోమంది అనేక విధాలుగా భయపడుతూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరి భయం పోవాలంటే ఈ వాక్యాన్ని వాళ్ళు వింటే కనుక వాళ్ళు కూడా ఆదరణ పొందుకుంటారు, వారు కూడా రక్షణ పొందుకుంటారు. కనుక మనకు తెలిసినటువంటి దాన్ని ఇతరులకు షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా మరి సంతోషంతో నింపబడతారు. కాబట్టి ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, మీకు తెలిసిన వారికి పంపించండి, కామెంట్స్ పెట్టండి. దేవుడు మీకు తోడైండుగాక. మనందరూ ప్రైజ్ లార్డ్.